పదవులు ఇప్పిస్తానని చెప్పి జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ పాల్వల్స యశస్వి మోసం చేశారని అదే పార్టీకి చెందిన జిల్లా ప్రచార కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మరో ముగ్గురుపై చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోట్ల కృష్ణ మాట్లాడుతూ పార్టీలో ఉండే నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి డబ్బులు కాజేసి మోసం చేశారని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ పదవి కావాలంటే 20 లక్షల రూపాయలు కట్టాలని డిమాండ్ చేశారని, కానీ 12 లక్షలకి సెటిల్మెంట్ అవడంతో అప్పులు చేసి డబ్బులు కట్టానని అన్నారు. పదవులు రాకపోగా తీరా డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని, తనకి ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. అయితే మరోపక్క తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని యశస్వి హెచ్చరించారు. జనసేన పార్టీలో జరుగుతున్న ఈ రచ్చ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. నా పేరు కోట్ల కృష్ణ. రాష్ట్ర ప్రచార కమిటీకి ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా గత 4 సంవత్సరాలుగా జనసేన పార్టీకి పనిచేస్తున్నాను. సుమారుగా 3 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అయితే గతంలో మా పార్టీ నుంచి కేంద్ర కార్యాలయం నుంచి అభ్యర్థనలు స్వీకరించడం జరిగింది. ఎలాంటి అభ్యర్థనలు అంటే, ఎవరైతే జనసేన పార్టీకి బాగా కష్టపడ్డారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి మాకు అభ్యర్థనలు స్వీకరించినప్పుడు నేను కూడా అభ్యర్థన పెట్టుకున్నాను. నేను చేసినటువంటి ఈ జిల్లాలో ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో పర్యటనలు చాలా చేశాను. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా నేను చాలా కష్టపడ్డాను. నాకు వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ అటాచ్డ్ చేసి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరిగింది. నేను పెట్టినటువంటి పదవుల్లో మొదటిది ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్. ఈ ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్ సంస్థకి నేను అప్లై చేశాను. ఎందుకంటే నేను ఉన్నత విద్యను అభ్యసించాను కాబట్టి ఈ గ్రంథాలయ చైర్మన్ వచ్చినట్టయితే తద్వారా పేదలకు మరియు ఎవరైతే విద్యావంతులకి ఎవరికైతే రాలేదు ఉద్యోగాలు, అలాంటి వ్యక్తులు చాలామందిని నేను చూస్తున్నాను ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా పాడుబడిపోయిన గ్రంథాలయాల్లో చదువుతున్నారే తప్ప వాళ్ళకి కనీసం గ్రంథాలయ వసతులు కూడా లేవు. నాకు అలాంటి పదవి వచ్చినట్టయితే అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నాకు రేపటి రోజున నేను ఆ పదవికి న్యాయం చేస్తానని చెప్పి నేను ఆ పదవికి అప్లై చేయడం జరిగింది. అలాగే అప్లై చేసినటువంటి ఒక 6 నుంచి 8 మాసాల తర్వాత నా పేరు నాతో పాటు 3 పేర్లు పైనుంచి వచ్చాయని చెప్పారు. 3 పేర్లు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చాయి. దానికి గాను మొదటి పేరు నీదే ఉంది. ఇప్పుడు మన ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎవరు అధ్యక్ష పదవి లేరు కాబట్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీమతి పాల్వల్స యశస్వి గారు తన అనుచరులైనటువంటి డాక్టర్ సారిక మురళీమోహన్, అలాగే మోపాడ అనిల్, రామతోట రాజేష్లతో నాతో సుమారు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఫోన్లో సారిక మురళీమోహన్ గారి ఫోన్లో మాట్లాడించడం జరిగింది. తద్వారా నేను దానికి గాను 12 లక్షలు అయితే ఇవ్వగలనని చెప్పి 10 లక్షల రూపాయలు క్యాష్, 2 లక్షల రూపాయల చెక్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ డేట్ని మీరు అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఆ డబ్బులు కూడా మేము బయట నుంచి అప్పుగా తెచ్చి ఇచ్చినవే, కానీ ఇదైతే కాదు. దానికి సమాచారం కూడా నేను పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అంతటితోనే కాకుండా తర్వాత పలు విధాలుగా అక్కడి నుంచి ఒక 6 మాసాలు, అనగా నేను ఇచ్చింది జూలై 15, 2025 ఇచ్చాను సాయంత్రం 9 గంటలకి. తర్వాత డిసెంబర్ 11, 2025 ఆ పదవులు అనౌన్స్మెంట్ జరిగింది. ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాకి దొంకాటి రామకృష్ణ గారికి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. తద్వారా నేను తక్షణమే వాళ్ళకి ఫోన్లు చేశాను డాక్టర్ సారిక మురళీమోహన్ గారితో. తర్వాత నా అనుచరులు ఎవరైతే నాతో పాటు ఉంటారో నాతోటి జన సైనికులు అందరిని తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా అడగడం జరిగింది, ఇస్తానని చెప్పారు, దశల వారీగా ఇచ్చేస్తామని చెప్పారు. కానీ అక్కడ ఏంటంటే నెల రోజులు అయ్యింది, 2 నెలలు అయ్యింది, 3 నెలలు అయ్యింది, అలా అవుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వకుండా తిప్పుతూనే ఉన్నారు. నేను వడ్డీకి తెచ్చి ఇచ్చాను అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా దశల వారీగా 50,000 కూర ఖర్చులకు ఇచ్చినట్టు ఇస్తున్నారే తప్ప నాకు తగిన న్యాయం జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే, నేను మహిళా న్యాయవాదిని, హైకోర్టు న్యాయవాదిని, ఈ యొక్క జనసేన పార్టీకి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి నిన్ను ఏదైనా నేను చెయ్యొచ్చని భయభ్రాంతులకి నన్ను గురి చేయడమే కాకుండా నాకు
ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఒక పెద్ద వ్యక్తులతో చేస్తున్నప్పుడు తస్మాన్ జాగ్రత్త అని గ్రూపుల్లో ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడము నాకు ప్రాణానికి కూడా హాని ఉందనేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. నాకు పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలి. అక్కడ ఎలా మేము ఆశపడ్డామంటే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి 3 పేర్లు వచ్చాయి. ఆ 3లో నీకు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఆఫ్ ద రికార్డు ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అదేదో ఇక్కడైతే 12 లక్షలతో అయిపోతుందని నాతో మాట్లాడడం, మంతనాలు జరపడం అన్నీ జరిగాయి. వాళ్ళు తీసుకోవడం వాస్తవం, నేను ఇవ్వడం వాస్తవం. వాటికి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి.